నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్ గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము, ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు తులారాశి వాళ్ళకి కుజుడి మార్పు దశమ స్థానంలో జరుగుతూ ఉంటుంది. ఈ చెప్పుకున్న టైం ప్రకారము కుజుడు వీళ్ళకి ద్వితీయ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని రూల్ చేస్తారనమాట. సో ద్వితీయాధిపతి, సప్తమాధిపతి దశమంలోకి వెళ్ళడము అంటే ఇక్కడ దశమ స్థానం నుంచి కుజుడు లగ్నాన్ని చూస్తారు, ఒకటి చతుర్థ స్థానాన్ని చూస్తారు. కుజుడు దశమ స్థానం నుంచి లగ్నాన్ని చూస్తారు, చతుర్థ స్థానాన్ని చూస్తారు అండ్ పంచమ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఈ పర్టిక్యులర్ భావాలకి సంబంధించిన ఆస్పెక్ట్స్ వీళ్ళని కొద్దిపాటిగా కుదిపేస్తాయి అన్నమాట తులారాశి వాళ్ళకి. ఎప్పుడైతే లగ్నాన్ని నీచబడిన కుజుడు చూస్తారో
మితంగా కోపం రావడం అన్నమాట. అంటే ఆరోగ్యం సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము. ఆల్రెడీ ఎవరికైనా తులారాశి వాళ్ళకి ఇబ్బందులు ఉన్న హెల్త్ ఇష్యూస్, సీరియస్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ హై బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువైపోవడము, అనుకున్న వెంటనే పనులైపోవడము. స్వతహాగా తులారాశి వాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్డ్ ఉంటారు. కాకపోతే వీళ్ళు అనుకున్న పనులన్నీ టైంకి అయిపోవాలి అని చెప్పేసేసి కొద్దిపాటిగా మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఈ కుజుడి ట్రాన్సిట్ లగ్నం పైన పడినప్పుడు ఏమవుతుందంటే ఇంపల్సివ్నెస్ వచ్చేస్తుంది. వెంటనే పనులు అయిపోవాలి. అండ్ దశమ స్థానంలో ఈ ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఆఫీస్లో వీళ్ళకి కొద్దిపాటిగా రికగ్నిషన్ రాకపోవడం, అంటే వీళ్ళు ఏదైతే కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారో ఆ కాంట్రిబ్యూషన్ కి తగ్గిన రికగ్నిషన్ రాకపోవడము, దానివల్ల వీళ్ళు ఏమవుతుందంటే సెల్ఫ్ క్రిటిసిజం అనేది చేసుకుంటారు. అంటే నేను ఇంకా బాగా చేయట్లేదేమో, నేను ఇంకా బాగా చేయాలేమో అనే ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయి మోటివేషన్ లేకుండా అయిపోవడము, ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉండడము, ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కుజుడి యొక్క సప్తమ వీక్షణ చతుర్థ స్థానం పైన పడుతుంది కాబట్టి తల్లికి సంబంధించి హెల్త్ కాంప్లికేషన్స్ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి మనకి. తల్లి ఆరోగ్యం పట్ల ప్రాబ్లమ్స్ రావడము, లేదా తల్లికి వీళ్ళకి కొద్దిపాటిగా మెంటల్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడం, అంటే కాన్ఫ్లిక్ట్స్ వల్ల కొద్దిగా మెంటల్ పీస్ లేకపోవడము, లేకపోతే మదర్ కి హెవీ ఎక్స్పెన్సెస్ తోటి మెడికల్ ట్రీట్మెంట్స్ చేయించడము, సడన్ గా మెడికల్ ట్రీట్మెంట్స్ రావడము. అండ్ పంచమం పైన కూడా అష్టమ దృష్టి పడుతుంది కాబట్టి క్రియేటివిటీకి సంబంధించి, రొమాంటిక్ లైఫ్ కి సంబంధించి, లేదా పూర్వపుణ్యం యాక్టివేషన్ లోకి రావడానికి కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు కలగడము, సంతానం పట్ల కూడా కొద్దిగా డబ్బు ఖర్చు అవ్వడము, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పసెస్ అవ్వచ్చు, పై చదువుల కోసము తులారాశి వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించే వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ రకంగా కూడా కొద్దిగా డబ్బు ఎక్కువ మోతాదులో ఖర్చు అయిపోవడము, లేకపోతే చిన్న వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడము, దానివల్ల వీళ్ళు హాస్పిటల్స్ కి డబ్బులు ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా మనకి తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నదన్నమాట ఈ కుజుడి ట్రాన్సిట్ వల్ల. అండ్ అది కాకుండా ఏదైనా ఒక కొత్త ఉద్యోగం ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పేసి వీళ్ళకి జిజ్ఞాస అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు రికగ్నిషన్, ఆల్రెడీ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే గనక నాకు ఇక్కడ రికగ్నిషన్ రావట్లేదు, నేను వేరే న్యూ వర్క్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళు సడన్ గా ప్లాన్ బి మైండ్ లో పెట్టుకోకుండా స్టెప్ వేసేయడము, దానివల్ల వీళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్ క్రంచెస్ రావడం, అంటే ఆర్థిక ఇబ్బందులు వీళ్ళకి కొద్దిగా సడన్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియని ప్లానింగ్ లేకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టేయడము, దీనివల్ల ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కువ ఇబ్బంది పడడము, ఇది క్లియర్ గా తులారాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నది. సో డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండాలి, అండ్ ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలి, భార్య భర్తలకి కూడా రిలేషన్ లో మంచి రిజల్ట్ ఉండాలి అని అనుకుంటే గనక రెగ్యులర్ గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. వీలైనంత మట్టుకు మంగళవారం అండ్ శుక్రవారం. ఎందుకు తులారాశికి శుక్రవారం అని చెప్పాను అని అంటే, శుక్రుడు తులారాశికి అధిదేవత కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉండకుండా ఉండాలి కాబట్టి మంగళవారం అండ్ శుక్రవారము లక్ష్మీ ఆరాధన అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వీలైనంత మట్టుకు ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి సోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్ గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికి చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే, రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్ లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.